హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే ఉలెన్ థ్రెడ్తో హెయిర్ బ్యాండ్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మన దగ్గర నార్మల్ రబ్బర్స్ ఉంటాయి కదండి, బ్లాక్ రబ్బర్స్. అది ఒకటి తీసుకొని దానికి ఆ థ్రెడ్ అనేది ముడేసుకొని నీట్గా ఎడ్జ్లు కట్ చేసుకొని, కొంచెం గ్యాప్ ఉండేటట్టు కట్ చేసుకోండి. మరీ దగ్గర కట్ చేసుకుంటే ముడి అనేది ఊడిపోగలదు. చూస్తున్నారు కదా, ముందుగా ఊల్ సూత్తో ఆ థ్రెడ్ అనే దాన్ని ఒక రౌండ్ తిప్పి ఆ రబ్బర్ మధ్యలో నుంచి పంపించి మళ్ళీ ఆ థ్రెడ్ అనేది లాగండి. లాగిన తర్వాత రెండు ఉంటాయి, ఆ రెండిట్లో నుంచి మళ్ళీ థ్రెడ్ తీసుకొని లాగండి. అది తీసుకుని థ్రెడ్ ఒక్కటి లాగండి. అలా లాగిన తర్వాత మళ్ళీ రబ్బర్లో నుంచి మళ్ళీ పంపిస్తే మళ్ళీ లాగితే అలా వస్తాయండి. అలా వచ్చిన దాన్ని ఒకటి ఉంటుంది కదా, ఆ ఒక్కదాన్ని మళ్ళీ థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ తీసుకున్నప్పుడు రెండు ఉంటాయి, ఆ రెండింటిని మళ్ళీ రబ్బర్ మధ్యలోంచి పంపించి లాగితే ఇప్పుడు మూడు వస్తాయండి. ఆ మూడింటిని మళ్ళా థ్రెడ్ తీసుకొని రెండిట్లో నుంచి పంపిస్తే ఆ ఉన్నదోటి మన థ్రెడ్ తీసుకున్న ఒకటి, ఆ రెండు ఉంటాయి కదండి. అలా మళ్ళీ ఒకటి వచ్చేలాగా లాగండి. అలా మీరు రౌండ్గా తిప్పకుండా చేసుకుంటే అయిపోతుందండి. చూస్తున్నారు కదా, మీకు చూస్తేనే అర్థం అవుతుంది. కొంచెం దగ్గరికి అనుకుంటా అలా చూసారు కదా, దగ్గరికి అనుకుంటా ఒక థ్రెడ్ తీసుకొని మళ్ళీ దాని మధ్యలో నుంచి లాగినప్పుడు మూడు వస్తాయి. ఆ మూడిట్లో నుంచి మళ్ళా థ్రెడ్ అనేది లాగితే ఇప్పుడు రెండు వస్తాయి, ఆ రెండిట్లో నుంచి మళ్ళీ ఒకటి వస్తుంది. ఆ ఒక్కదాన్ని మళ్ళీ థ్రెడ్ తీసుకొని మన రబ్బర్ మధ్యలో నుంచి మళ్ళీ తీసుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఎంబ్రాయిడింగ్ అనేది నీట్గా వస్తుందండి. చూసారు కదా, అయిపోయింది. ఎక్కువసేపు కూడా పట్టదండి, ఒక పావు గంట కూర్చుంటే అయిపోతుంది. నాకు ఈ రెండు కూడా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయినాయండి. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎంత పని చేసినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ అని టైం దొరుకుతుంది కదా. మీ పిల్లల కోసం మీ చేతితో మీరు చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. ట్రై చేయండి. అయిపోయింది. దాన్ని ముడేసుకొని మనకి ఇంకా నేను రెండు కలర్స్ పెట్టి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇంకో కలర్ తీసుకున్నానండి, గ్రీను. దానికి ఇది పెట్టి ముడేసుకొని సేమ్ మన కింద ఎలా అయితే అల్లుకున్నామో సేమ్ దానిలాగేనండి. ముందు థ్రెడ్ తీసుకొని దాన్ని గ్యాప్ ఉంటుంది కదండి, ఆరెంజ్ మనం చేసిన దాని మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ మధ్యలో నుంచి పంపించి మళ్ళీ థ్రెడ్ తీసుకొని లాగట్టమేనండి. ఇలా చుట్టూరు చేసుకుంటూ వస్తే చాలా నీట్గా ఉంటుందండి. చిన్నపిల్ల ఆడపిల్ల ఎవరికైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్నపిల్లలే కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చండి. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. 2 కలర్స్ వేస్తే ఇంకా బాగుందండి, చూస్తాను లుక్ కూడా. చాలా ఈజీగా అయిపోతుంది. మీకు చూస్తుంటే కష్టం అనిపిస్తుంది కానీ ట్రై చేస్తే ఇంత ఈజీగా అనిపిస్తుంది. ట్రై చేయండి మీరు ముందు. ఇలాంటివంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా తొందరగా వచ్చేస్తుంది అండి. నాకు మా చిన్నప్పుడు తొందరగానే వచ్చేసింది. నేను మా అమ్మమ్మకి పర్సు అవి కూడా కుట్టేదాన్నండి. అదిగో తర్వాత చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. అయిపోయిందండి. దాన్ని కూడా ముడేసుకొని రెండు ముళ్ళు వేసుకోండి కొంచెం గట్టిగా ఉండటానికి. ఎడ్జ్లు కట్ చేసేసుకుంటే అయిపోతుందండి నీట్గా. నేను అలాంటిది ఇంకోటి కుట్టాను, చూసారు కదా. చాలా అంటే చాలా బాగుంటాయని ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.